ప్లీజ్ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి ప్లీజ్. ప్లీజ్. అవసరం లేదండి. శ్యామ వచ్చిందండి. ఇది వెళ్ళలేదా? ఈ కషాయం తాగితే కడుపు నొప్పి కడుపులోనే మాయమవుతుంది. కషాయమా? అవును మేడం. మా పల్లెటూరులో ఎటువంటి కడుపు నొప్పి అయినా సరే ఈ కషాయమే తాగిస్తాము. కొంతమంది పిల్లలకి స్కూల్ ఎగ్గొట్టడం కోసం దొంగ కడుపు నొప్పి వస్తుంది కదా, అలాంటి కడుపు నొప్పులకు కూడా ఈ కషాయమే ఇస్తాము. కడుపు మొత్తం క్లీన్ అయిపోతుంది. ఏంటి అలా చూస్తున్నారు మేడం? తాగండి. నాకు ఇలాంటి కషాయాలు తాగడం అలవాట్లేదు. తాగించడం నాకు అలవాటుంది. అదేనండి, మీలాంటి కడుపు నొప్పులతో బాధపడే వారికి ఈ కషాయం తాగించడం నాకు అలవాటు ఉంది అని చెప్తున్నాను. ఇది తాగారంటే 2 నిమిషాల్లో మీ నొప్పి ఎగిరిపోతుంది. తాగండి. నా వల్ల కాదు. ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు. అలాంటి ఎలా టీచర్? మా శ్యామకి ఇలాంటి చిట్కా వైద్యాలు చాలా తెలుసు. కంగారు పడకండి. మా మమ్మీ కాలు నొప్పి వచ్చి సఫర్ అవుతున్నప్పుడు కూడా ఇలాగే శ్యామ చిట్కా వైద్యం చేసింది. క్షణాల్లో తగ్గిపోయింది. నా మాట విని తాగండి మేడం. నేను తాగను. అఖిల్ బాబు, మేడం గారు మన మాట వినేలా లేరు. మా ఊర్లో ఇలా మాట వినని కడుపు నొప్పి పేషెంట్లకి ఏం చేస్తామో తెలుసా? ఏం చేస్తారు? బలవంతంగా నోరు తెరిచి నోట్లో ఈ కషాయం పోస్తాం. నేను బలవంతంగా ఆమె నోరు తెరుస్తాను, మీరు కషాయం పోసేయండి. వద్దు, అలా పోయొద్దు. మరి అయితే తాగండి మేడం. తప్పదా? తప్పదు. కడుపు నొప్పి ఉన్నప్పుడు ఇలాంటి కషాయాలు తాగక తప్పదు మేడం. తాగండి మేడం. అబ్బో, అస్సలు బాలేదు. నా వల్ల కాదు. కడుపు నొప్పి మాత్రం బాగుందా? ఆ నొప్పి కంటే ఈ చేదే మేలు కదా. తాగండి మేడం. తాగుతారా లేదా? తాగండి.
అఖిల్ బాబు గారు ఆ. టైం చూడండి. కరెక్ట్ గా 2 నిమిషాల్లో కడుపు నొప్పి తగ్గిపోతుంది. ఆహా. రియల్ ఎస్టేట్ ఆఫీస్లోనా? అవును సార్, వాళ్ళ కస్టమర్స్ కు సంబంధించి చాలా రిజిస్ట్రేషన్స్ ఉన్నాయంట. అందుకని ఆ రిజిస్ట్రార్ ని వాళ్ళ రియల్ ఎస్టేట్ ఆఫీస్ కి పిలిపించి రిజిస్ట్రేషన్ చేయించారు. అంటే ఇలా మోసం చేయడం కోసమే ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ వాడు ఇలా ప్లాన్ చేసి ఉంటాడా? లాయర్ గారు, ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ మీద, ఆ బ్రోకర్ మీద పోలీస్ కంప్లైంట్ ఏమన్నా ఇద్దామంటారా? ఇచ్చినా ఏం ఉపయోగం ఉండదండి. ఆ ప్రసాదరావు అనేవాడికి అరుణ్ గారు ఆ స్థలం అమ్మినట్లుగా ఈ డాక్యుమెంటు పర్ఫెక్ట్ గా ఉంది. కాబట్టి ఏం ఉపయోగం ఉండదు. అదే ఆ బ్రోకరు మన అరుణ్ గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి అమ్ముంటే డెఫినెట్ గా మనం కంప్లైంట్ ఇవ్వడానికి ఉపయోగం ఉండేది. ఇవి అరుణ్ గారి సంతకాలే కాబట్టి ఏమీ ఉపయోగం లేదు. అంటే లీగల్ గా ఆ బ్రోకర్ని ఏం చేయలేమంటారా లాయర్ గారు? ఏమీ చేయలేం సార్. అయితే వాడెక్కడున్నాడో వెతికి పట్టుకోవాలి. ఎవరు చెప్తే వాడిలా చేశాడో కనుక్కోవాలి. అప్పుడు తప్పు చేసిన వాడికి, చేయించిన ఆ పెద్ద మనిషికి ఇద్దరికీ బుద్ధి చెప్పాలి. బావగారు ఏ తప్పు చేయకపోయినా కూడా బావగారి మీద అరిచే ఐశ్వర్య అక్క ఇంత జరిగాక కూడా బావగారిని ఏమీ అనలేదంటే ఏంటర్థం? పైగా తనేదో తప్పు చేసినట్టుగా తలంచుకుని టెన్షన్గా వెళ్ళిపోతుందేంటి? ఏదో జరిగింది, అదేంటో కనుక్కోవాలి. ఇదేంటి ఇలా జరిగింది? ఆ స్థలం అఖిల్ పేరు మీద కొంటున్నారేమోననుకుని అఖిల్ని అందరిలో ఫూల్ని చేయడం కోసం బ్రోకర్తో ఆ స్థలం విషయంలో చీట్ చేయమని చెప్పాను. కానీ ఇప్పుడు అరుణ్ ఫూల్ అయిపోయాడు. చా, అఖిల్ని ఇరికిద్దామనుకుంటే అరుణ్ ఇరుక్కున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఒకసారి ఆ బ్రోకర్తో మాట్లాడి ఆ స్థలం మళ్ళీ అరుణ్ పేరు మీదకి మారేలా చేయమనాలి. చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. చా, వాడి నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏంటి అక్క ఇంత టెన్షన్ పడుతుంది? ఇదిగోనమ్మా, అతను ఇచ్చిన విజిటింగ్ కార్డు ఇదే. ఎస్, పర్సనల్ నెంబర్ ఇచ్చాడు కదా, ఆ నెంబర్కి కాల్ చేద్దాం. హలో హలో, హలో మేడం, అంతా మీరు చెప్పినట్టు చేశాను కదా. మీరు హ్యాపీయేనా మేడం? నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఎక్కడ కలుద్దాం మేడం?
దండం పెట్టి అంతలా అతన్ని బ్రతిమాలుతోంది. ఓకే మేడం, ట్రై చేస్తాను. ట్రై చేయటం కాదు, పని పూర్తి చేయాలి. ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈవిడెవరో కానీ తెలివిగల అమాయకురాలనుకుంటాను. అవతల మల్లికార్జున్ బినామీ పేరిట రిజిస్ట్రేషన్ జరిగింది, మళ్ళీ తిరిగి అరుణ్ పేరు మీద రిజిస్ట్రేషన్ అంటున్నారు. అది జరిగే పని కాదు కాబట్టి ఇక ముందు ఈవిడ ఫోన్ కి ఆన్సర్ చేయకూడదు, ఈవిడ్ని కలవకూడదు, అంతే. ఏంటి రోడ్డుకి అడ్డంగా నిల్చున్నావు? అడ్డదారిలో వెళ్లే వాళ్ళకి అడ్డుకట్ట వేయడానికి ఇలా అడ్డు రాక నాకు తప్పలేదు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? కళ్ళారా చూసిందే మాట్లాడుతున్నాను. ఏం చూసావు? మీరెవరితో మాట్లాడొస్తున్నారో నేను చూశాను. ఎవరితో మాట్లాడానంట? మనల్ని మోసం చేసిన ఆ బ్రోకర్తో మాట్లాడారు. మీరు అతనితో మాట్లాడడానికి ఇంత దూరం వచ్చారు అంటే జరిగిన దాంట్లో మీ తప్పు కూడా ఏదో ఉందని నాకు అనిపిస్తోంది. జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఏం జరిగిందో చెప్పండి. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో మనమిద్దరం కలిసి ఆలోచిద్దాం. చెప్పండి. ఏంటే చెప్పేది? నువ్వేదో పెద్ద తెలివిగలదాన్ని అనుకుంటున్నావా? సమస్య ఇది అని చెప్పగానే తక్కువ పరిష్కారం చెప్పడానికి. నలుగురికి వంట చేసి పెట్టినంత తేలిక కాదు ఇలాంటి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. అలా అనకండక్క. ఒక్కోసారి చిన్న ఆలోచన కూడా పెద్ద సమస్యకి పరిష్కారం చూపిస్తుంది. దయచేసి ఏం జరిగిందో నాతో చెప్పండి. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, కానీ మీ చేత చెప్పించుకోవాల్సిన అవసరం నాకుంది. జరిగిన దానివల్ల అత్తయ్య గారి ఆరోగ్యం ఎంత దెబ్బతినిందో మీరు చూశారు. అత్తయ్య గారి పరిస్థితి చూసి మామయ్య గారు ఎంత బాధపడుతున్నారో కూడా మీకు తెలుసు. కళ్ళారా వాళ్ళ పరిస్థితి చూస్తూ కూడా మీరిలా మాట్లాడకండి. వీలైనంత తొందరగా వాళ్ళిద్దరి బాధని తగ్గించాల్సిన బాధ్యత నాకుంది. మోసపోయానే అని కుమిలిపోతున్న అరుణ్ బావ గారి బాధను కూడా తగ్గించాల్సిన బాధ్యత నాకుంది. ఆగిపోయిన భూమి పూజని వీలైనంత తొందరగా జరిపించాల్సిన బాధ్యత కూడా నాకుంది. మర్యాదగా ఏం జరిగిందో నిజం చెప్పండి. లేకపోతే 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 ఏం చేస్తావు? చెప్పు, ఏం చేస్తావు? ఏం చేస్తానా? మీ నిజ స్వరూపం అందరికీ తెలిసేలా చేస్తాను. మీరు ఆ బ్రోకర్తో మాట్లాడినట్టు నా దగ్గర సాక్ష్యాలున్నాయి. మీరు చేసిన తప్పేంటో మీరే అందరి ముందు చెప్పేలా చేస్తాను. ఏంటి ఇది ఇలా బెదిరిస్తుంది? నిజంగా దాని దగ్గర సాక్ష్యాలుండుంటాయా? ఇప్పుడు నేను బ్రోకర్తో మాట్లాడినప్పుడు చూసినా ఏం చేయగలదు? ఫోటోలు తీసినా కూడా నేను బుర్కా వేసుకొని ఉంటాను కదా, నా ఫేస్ తెలీదు. ఇది జస్ట్ నన్ను బెదిరిస్తుంది అంతే తప్ప దీని దగ్గర సాక్ష్యాలు ఏమీ ఉండుండవు. చెప్పండి, నిజం చెప్తారా లేక సాక్ష్యాలు అందరికీ చూపించమంటారా? ఏంటే చూపించేది? నీ బెదిరింపులకి నేను భయపడిపోతాననుకుంటున్నావా? నా ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వేదో పెద్ద హీరోలాగా, లేడీ సూపర్ స్టార్ లాగా ప్రతిదానిలో దూరిపోయి మార్కులు కొట్టేయాలని చూడకు. ఈ ఐశ్వర్య ముందు నువ్వెప్పటికీ ఆఫ్ట్రాలే, అది గుర్తుపెట్టుకో.
బావగారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు. నేను తప్పు చేయడం ఏంటి? నీ బావగారే ఆ స్థలాన్ని వేరే వాళ్ళకి అమ్మారు. అబద్ధం. మా బావగారు అలా చేయరు, చెయ్యలేదు కూడా. నువ్వే మోసం చేసి ఆయన చేత సంతకాలు పెట్టించుకున్నావు. చూడండి, మోసం చేసి సంతకాలు పెట్టించుకున్నా, మోసం చేయకుండా సంతకాలు పెట్టించుకున్నా, ఒక్కసారి సంతకాలు పెడితే ఆ ఆస్తి చేజారిపోయినట్లే తెలుసా? పోదు, మా ఆస్తి ఎక్కడికి పోదు. మా మామయ్య గారి కష్టార్జితంతో కొన్న ఆ ఆస్తి ఎప్పటికీ మా చేయి జారి పోదు. తప్పు చేసినందుకు నువ్వే జైలుకు పోతావు. ఎంత ధైర్యంగా మాట్లాడుతుంది శ్యామ. అలా నేనెందుకు మాట్లాడలేకపోతున్నాను? తప్పు చేయకుండా ఉంటే అలా ధైర్యం వస్తుందేమో. మర్యాదగా వచ్చి నీ తప్పొప్పుకో, లేకపోతే లేకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఇక్కడే నడి రోడ్డులో అరిచి గొడవ చేసి అందర్నీ పోగేసి నీ తప్పు బయట పెట్టిస్తాను. జనాల్ని పోగు చేసి నా తప్పు బయట పెట్టిస్తావా? పెట్టించుకో, ఏం చేస్తావో చేసుకోపో. ఆగవయ్యా, ఆగు, ఆగు. ఆగమంటుంటే. ఆగు. ఆగు. ఇక్కడి నుంచి వెంటనే జంప్ అయిపోవాలి. ఆగు. అక్క, ఆ కార్ని ఫాలో అవుదాం పద, త్వరగా. అఖిల్ బాబు, ఇదేంటి? చెప్పు, ఎందుకలా చేసావు? చెప్తాను సార్, ప్లీజ్ సార్, చెప్తాను సార్. ఎవరు నీ చేత ఇలా చేయించారు? చెప్పు. చెప్తాను సార్, ప్లీజ్ సార్, కొట్టదు సార్, ప్లీజ్ సార్. చెప్పు. ముందు ఒక రోజు బురఖా వేసుకొని ఒక లేడీ వచ్చింది సార్. ఎవరా లేడీ? తెలీదు సార్, నిజంగా తెలీదు సార్ నాకు. ఆవిడొచ్చి నేను చెప్పినట్టు ఆనందవర్మని చీట్ చేసి ఈ ల్యాండ్ వేరే వాళ్ళకి దక్కేలా చేయగలవా? వెంటనే ఆ స్థలాన్ని మన ప్రసాదరావు పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించే. అది సార్ జరిగింది. మల్లికార్జున్ అంటే మన మీద కోపంతో ఉన్నాడు. ఆ బుర్కాలో ఉన్న మనిషి ఎవరై ఉంటారు? ఆవిడ సంగతి ఇప్పుడు ఎందుకులేండి అఖిల్ బాబు, విషయం తెలిసింది కదా. ముందు ఏం చేయాలో ఆలోచించండి. రై సార్, ఈ కుట్ర చేసింది మల్లికార్జునే అయినా ఇందులో నీ పాత్ర కూడా ఉంది. కాబట్టి నువ్వు కూడా జైలుకి వెళ్ళక తప్పదు. సార్ ప్లీజ్, ప్లీజ్ సార్, పిల్లలుగా లోండి సార్, నన్ను వదిలేయండి సార్, ప్లీజ్ సార్. పెళ్ళాం పిల్లలు ఉన్నోండి సార్. ఓకే, వదిలేస్తాను. కానీ నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. చెప్పండి సార్, ఏం చేయమంటారు? ఇప్పుడు నువ్వు చెప్పిందంతా మళ్ళీ చెప్పాలి. నేను ఫోన్లో రికార్డ్ చేస్తాను. ఓకే, అలాగే సార్, చెప్తాను సార్. చెప్పు. నాకేం తెలీదు. ఒక లేడీ వచ్చి నాకు కొంత డబ్బిచ్చి అలా చేయమని చెప్పింది. అంతకంటే నాకేం తెలియదు సార్, నన్ను క్షమించండి సార్. అది సార్ జరిగింది. దీంట్లో నా తప్పేం లేదు సార్. ఇదంతా మల్లికార్జున గారి ప్లానే సార్. చూసావుగా, మేము అలా మోసపోవడానికి కారణం కర్త, కర్మ, క్రియ అన్ని నువ్వే అని చాలా వివరంగా చెప్పాడు అతను.
ఆ ప్రసాదరావు నీ బినామీ అని కూడా చెప్పాడు. ఇంత చిన్న సమస్యకి అంతలా ఏదో అయిపోయిందని ఫీల్ అవుతారేంటి? చిన్న సమస్య? ఇది నీకు చిన్న సమస్యలా అనిపిస్తుందా ఐశ్వర్య? అంతేలే, సమస్య నాది అనుకున్న వాళ్ళకే పెద్దగా అనిపిస్తుంది, దాని భారం తెలుస్తుంది. నాది కాదు అనుకున్న ఎవరికైనా చిన్న సమస్యలాగే కనిపిస్తుంది. సమస్య తనది అనుకుంది కాబట్టే శ్యామ ఆ సమస్యను పరిష్కరించగలిగింది. ఇప్పుడు నేను ఏ పని చేయాలన్నా నా వెనక నా ఫ్యామిలీ ఉందన్న ధైర్యం వచ్చింది. వాళ్ళు చేసిన సాయం నువ్వు కూడా మర్చిపోక ఐశ్వర్య. ఈ టాపిక్ గురించి ఎక్కువ ఆర్గ్యూ చేయకపోవడమే మంచిది. నాదేవైనా బయటకొచ్చే ప్రమాదం ఉంది. దీనికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలి. గురువు గారికి ఆశ్రమం కట్టించివ్వాలన్న నా ఆశ ఎక్కడ నిరాశగా మారుతుందో అని చాలా టెన్షన్ పడ్డాను. శ్యామ తెలివితో మళ్లీ ఆ ల్యాండ్ మాకే దక్కేలా చేసింది. అత్తయ్య, రా శ్యామ. ఇంకా జరిగిన దాని గురించే ఆలోచిస్తున్నారా అత్తయ్య? సమస్య తీరిపోయింది కదా. సమస్య తీరిపోయింది కాబట్టే మనసు కాస్త ప్రశాంతంగా ఉంది. లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో. మీరింకేం ఆలోచించకండి, ఈ కాఫీ తాగండి. శ్యామా, రా కూర్చో. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? నిన్నిలా చూస్తుంటే, నువ్విలా మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది శ్యామా. మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలత్తయ్య. అలా ఉండాలి అంటే నువ్వు శ్రద్ధగా చదువుకోవాలి. అప్పుడు నేనే కాదు, ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. తప్పకుండా చదువుకుంటానత్తయ్య. మీకోసమైనా శ్రద్ధగా చదువుకుంటాను. గుడ్, వెరీ గుడ్. అదే నాకు కావాల్సింది. ఇంత అందాన్ని ఎదురుగా పెట్టుకుని ఏదో కావాలని ఇంకెవరినో అడుగుతావేంటి అఖిల్? నీకేం కావాలన్నా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీ కౌగిలి మంచుగడ్డలా చల్లగా ఉంటుంది, చలిమంటలా వెచ్చగా ఉంటుంది. నీలో ఏదో ఆకర్షణ శక్తి ఉంది అఖిల్. నా మనసు నిన్ను హత్తుకోవాలని ఆరాటపడుతుంది. ఇప్పుడు నేను నీ ఒళ్ళో ఎలా వాలిపోతానో చూడు. అమ్మా, ప్లీజ్ హెల్ప్ మీ అఖిల్ గారు. మీరు కింద పడ్డ ప్రతిసారి ఎవరో ఒకరు చెయ్యందిస్తే గానీ లేవలేకపోతే జీవితంలో ముందుకెళ్లడం కష్టంగా మారుతుంది. పైకి లేవడం ఎంత కష్టమో తెలిస్తే గానీ కింద పడకుండా జాగ్రత్త పడతారు.
అది ఇది బుర్కా కదా, పైగా బ్లాక్ కలర్. ఇది మీ రూమ్ లోకి ఎలా వచ్చింది? నేను చెప్పినట్టు ఆనందవర్మ వాళ్ళని చీట్ చేసి ఈ ల్యాండ్ వేరే వాళ్ళకి దక్కేలా చేయగలవా? ఇది నీ బట్టల్లోకి ఎలా వచ్చింది ఐశ్వర్య? అదే నాకు అర్థం కావడం లేదు అత్తయ్య. చిలకమ్మా, చిలకమ్మా, వస్తున్నాను గారు. చిలకమ్మా. పొలము ఏడు పెద్దమ్మ గారు పిలిచినారు. ఇది ఇంట్లోకి ఎలా వచ్చింది? అవునమ్మా, ఇది ఇంట్లోకి ఎలా వచ్చినది? నేను నిన్ను అడిగితే నువ్వు నన్ను అడుగుతున్నావేంటి? అమ్మా అది అది ఆ బుర్కా విషయం అత్తయ్య గారితో చెప్పేనా? అది ఎక్కడిది, ఎలా వచ్చింది, మొత్తం చెప్పేనా అత్తయ్య గారితో? మరి మీరు నాకు చిన్న మాటిస్తే ఇప్పుడే నేను మిమ్మల్ని ఈ గండం నుంచి గట్టెక్కిస్తాను. ఏంటి టైం చూసి ఆడుకుంటున్నావా? అయితే మీ ఇష్టం. సరే, ఏంటది చెప్పు. రేపు మిమ్మల్ని బావగారిని గుడికి తీసుకొస్తాను అని మొక్కుకున్నాను. మీరు వస్తాను అని నాకు మాటిస్తే నేను ఇప్పుడు మిమ్మల్ని కాపాడుతాను. ఓకే, ఫస్ట్ ఇది మేనేజ్ చేయి, వస్తా. ఏ చిలకమ్మా, ఎక్కడిది అని అడిగితే అటు ఇటు చూస్తావేంటి? అది ఎక్కడిది? ఈ గదిలోకి ఎలా వచ్చింది? ఐశ్వర్య, ఇది ఎక్కడిది? నీ గదిలోకి ఎందుకు వచ్చింది? అత్తయ్య గారు, మర్చిపోయాను. అది ఐశ్వర్యకి సంబంధించింది కాదు, నాకు తెలిసిన అమ్మాయిది. అవునత్తయ్య గారు, మొన్న బొటిక్ ఆవిడిచ్చింది తనకి ఇవ్వమని. వాళ్ళ ఇంటి వైపు వెళ్ళినప్పుడు ఇద్దామని నా దగ్గరే ఉంచుకున్నాను. మరి నీ దగ్గర ఉండాల్సింది ఐశ్వర్య రూమ్ లోకి ఎలా వచ్చింది? ఏం మేనేజ్ చేసావే? ఇదేదో మేనేజ్ చేస్తానని చెప్పింది కానీ అడ్డంగా బుక్ అయ్యాను నేను. ఈ మాత్రం నేను మేనేజ్ చేయలేనా? ఆ మాత్రం తెలివితేటలు నాకు లేవా? గుర్తొచ్చింది అత్తయ్య గారు, ఆ రోజు నేను బొటిక్ నుంచి ఐశ్వర్య యొక్క బట్టలు కూడా తీసుకొచ్చాను. ఐశ్వర్య యొక్క బట్టలు, నా బట్టలు, ఇది 3 కలిపి తీసుకొచ్చాను. ఐశ్వర్య యొక్క బట్టల బదులు నేను ఈ కవర్ ఇచ్చినట్టున్నాను. ఐశ్వర్య యొక్క బట్టలు, నా బట్టలు కలిపి నా రూమ్కి తీసుకువెళ్ళినట్టున్నాను. అంతే కదా అక్క? అంతే అత్తయ్య. అత్తయ్య, చార్జర్. ఇదిగోండి అత్తయ్య. శ్యామా, వేరే వాళ్ళ బట్టలు, పైగా నల్లని బట్టలు మన ఇంట్లో ఎందుకు? ఆ అమ్మాయికి ఇచ్చేయండి. రేపు ఇచ్చేస్తాను అత్తయ్య. ఏయ్, సిచ్యువేషన్ దొరికింది కదా అని ఆడుకుంటున్నావా? మీ ప్రవర్తన మారాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను.